శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో శుక్రుడు గురుడు యొక్క ప్రభావం చాలా చక్కగా కనబడుతుంది. ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం, తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో రాహు, రాజ్యంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ మిథున రాశిలో ఈ శుక్రుడు గురుడు యొక్క ప్రభావం కనబడడం వలన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కొత్త రకాల ఆలోచనలు, కొత్త ప్లానింగ్, ప్రోగ్రామ్ చేయాలన్న ఒక తపన కలుగుతుంది. దాంతోపాటు బుధుడు రవి కలిసిన బుధాదిత్య కుటుంబ స్థానం ఉంది కాబట్టి ఏదో ఒక రకం మేధస్సును ఉపయోగించి ఏదైనా చిన్న చిట్కా వ్యాపారాలు కానీ సైడ్ ఇన్కమ్ కానీ చేయాలన్న ఆలోచన వస్తుంది. ఎంత ఉద్యోగస్తుడికైనా సైడ్ ఇన్కమ్ కోసం ఒక ఆలోచన వస్తుంది కాబట్టి అటువంటి ఏమైనా వస్తే అది చేయండి. దానిలో కొంత లాభం కూడా కనబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఎందుకంటే బృహస్పతి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచనలు చేస్తాడు తప్ప చెడు చేయడు కాబట్టి మీ ఆలోచనకు బలం ఉంటుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అనుకుంటే చేయండి. ఆల్రెడీ సెట్ అయితే బాధ లేదు. మారాలనుకున్నప్పుడు ఇది సరైన సమయం కాబట్టి ప్రయత్నించండి. ఒక 30 to 40% హైక్స్తో ముందుకెళ్ళచ్చు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. బుధాదిత్య యోగం యోగము కుటుంబ స్థానం కనిపిస్తుంది కాబట్టి కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టడం కానీ, ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఏం చేయాలనుకున్నా ముందుకు వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. మంచి ఫలితాలు వస్తాయి. ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఈ మధ్య కొత్తగా ఏఐ అని వచ్చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంత వ్యాపారాలు కొని చేయడం మొదలుపెట్టేశారు. మన ఇండియా వాళ్ళకి ఒక పేరు చెప్తే చాలు, వెంటనే దాని మీద ఇంత చాంతాడంత వ్యాపారం మొదలైపోతుంది. సో అలా ఏమైనా చేయాలనుకుంటే మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. గురుబలం ఉంది కాబట్టి శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహము, శంకుస్థాపన, భూమి పూజలు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా చిరకాలం చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా సరైన సమయం అని చెప్పచ్చు. కానీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంచెం చిరాకు కలగచ్చు. ఏదైనప్పటికీ ఈ 15 డేస్లో మంత్ ఎండింగ్లో ఏమైనా ఒక అవకాశాలు వస్తే చాలా సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇక మనం ట్రేడింగ్కి వచ్చినప్పుడు న్యూట్రల్గానే ఉంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. స్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ అది చేసుకోవచ్చు. తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ చేయాలంటే చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ కొత్త హీరోయిన్లను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుని అలంకరణ చేసినా కూడా అది మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళ వలన డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉంది 15 రోజులు అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తృతీయ స్థానంలో కేతు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో రాహు, రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చతుర్థంలో ఉన్న కుజుడు ఏం చేస్తున్నాడు అంటే తల్లిగారి విషయంలో చిన్న చిరాకులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యం చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. కుజుడు ఉన్నంతకాలం అంతకనే భయపడక్కర్లేదు. ఇక భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. అదృష్టాన్ని కొంచెం మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఇది చేస్తూ ఉంటే ఏంటంటే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.